పోలీసు రికార్డుల్లో పరారీ 30 ఏళ్ళు టీచర్ ఉద్యోగం. హత్య కేసులో వీరన్న అనే వ్యక్తికి జీవిత ఖైదు. 1984లో పిల్లలపై బయటకు వచ్చి ప్రభుత్వ టీచర్ కొలువు. బెస్ట్ టీచర్ అవార్డు కూడా ఇచ్చిన సర్కారట. అబ్బర్ నాయన దేవుడు అయ్యే మునగాడే ఉన్నాడు ఈయన. ఈ వీరన్న మునగాడే ఉన్నాడు. సో అరెస్ట్ చేసి జైలుకి తరలించిన పోలీసులు మళ్ళీ పెరోల్ ఇవ్వాలంటూ భార్య పిటిషన్. స్టోరీ విని అవాక్కైన తెలంగాణ హైకోర్టు అడిగా ఇంతకు ఏం గమ్మతుందా. హత్య చేసిండు. సో హత్య కేసులో ఆయనకు జీవిత ఖైదు పడ్డది. సో పెరోల్ మీద బయటకు వచ్చిండు. పెరోల్ మీద బయటకు వచ్చి ఆయన టీచర్ కొలువు వచ్చిండట. ప్రభుత్వ కొలువు వచ్చిండు. సో టీచరు ఉద్యోగం చేసుకుంటేనే మంచిగా ఏంది బెస్ట్ టీచర్ అవార్డు కూడా వచ్చింది. ఇక ఆయన ఇప్పుడు రిటైర్మెంట్ కూడా అయిపోయినట్టు. ఇక సో ఈ అధికారులు ఎట్లా చూసిరా కథ. జైలు అధికారులు మన శాఖలు ఆయన మంచిగా తప్పించుకొని ఉద్యోగం చేసుకొని ఆయన ఇప్పుడు దొరకబెట్టాడు ఆయన్ని. రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత దొరకబెట్టాడు ఆయన్ని. సో ఇప్పుడు మళ్ళీ అరెస్ట్ చేసి పంపారట. హత్య కేసులో జీవిత ఖైదు పడి పెరోల్పై జైలు నుంచి బయటకు వచ్చిన ఓ ఖైదీ 40 ఏళ్లకు పైగా పరారులో ఉన్నాడు. ఈ సమయంలో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా ఉద్యోగం సంపాదించిన దాదాపు 30 ఏళ్ళు సర్వీస్ చేశాడు. బెస్ట్ టీచర్ అవార్డు కూడా అందుకున్నాడు. చివరకు రిటైర్ అయ్యి పెన్షన్ పొందుతున్న సమయంలో పోలీసులు అతను గుర్తించి అరెస్ట్ చేసిరట. బా ఇదే వార్త అంటే భలే మజా ఉన్నది. ఇది భలే గమ్మతుంది. మామూలు మనగాడు కాదు వీరన్నట్టు. సో మన కనీసం ఆయన గుర్తుపట్టలేకపోయారు. ఆయన గుర్తుపట్టలేకపోయారు. సార్ రెండో పేరు చూద్దాము. గమ్మతుంది ఈ వార్త. సో దొరకపట్టలేకపోయారు. బా 30 ఏళ్ళు టీచర్ ఉద్యోగం. ఈ ఘటనపై హైకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేసిందట. సో మరి ఏం చేస్తుంది? ఇక ఇంకో ఆప్షన్ లేదు కదా. ఆశ్చర్యం వ్యక్తం చేసింది, సేమ్ టైం ఆగ్రహం వ్యక్తం చేసిందట కోర్టు. అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. పెరోల్ గడువు ముగిసిన తర్వాత ఖైదీ తిరిగి జైలుకు వచ్చాడా లేదా అన్నది అధికారులు పర్యవేక్షించాలని స్పష్టం చేసింది. పెరోల్పై విడుదలయ్యే ఖైదీలపై ప్రత్యేక నిఘా వ్యవస్థ ఏర్పాటు చేయాలని సూచించింది. ప్రభుత్వ ఉద్యోగంలో చేరి ఇన్నేళ్ళు పనిచేసిన అధికారులు గుర్తించకపోవడంపై ఆశ్చర్యం వ్యక్తం చేసింది. సో మాకు కూడా ఆశ్చర్యం అవుతుంది. వాస్తవం చెప్పాలంటే మాకు కూడా ఆశ్చర్యంగానే ఉంది. 1984 నుంచి పరారులోనే ఉన్నాడు. మహబూబాబాద్ జిల్లా పెద్దముప్పారం గ్రామానికి చెందిన సంద్ర వీరన్న 1982లో హత్య కేసు నమోదైంది. విచారణ అనంతరం 1983 జూన్ 9న వరంగల్ అదనపు జిల్లా న్యాయమూర్తి వీరన్నకు జీవిత ఖైదు విధించారు. దీంతో పోలీసులు అతన్ని వరంగల్ సెంట్రల్ జైలుకు తరలించారు. కాగా అదే ఏడాది డిసెంబర్ 17న వీరన్న 30 రోజులు పెరోల్పై బయటకు వచ్చాడు. అనంతరం 1984 మార్చి 17 వరకు అతని పెరోల్ గడువును పొడిగించారు. మార్చి 18న వీరన్న తిరిగి జైలుకు వెళ్లాల్సి ఉంది. అయితే అప్పటి నుంచి 40 ఏళ్ళ 58 రోజుల పాటు అతడు పోలీసులకు చిక్కలేదు. ఆ సమయంలో వీరన్న ప్రభుత్వ ఉపాధ్యాయునిగా ఉద్యోగం పొందాడు. దాదాపు 30 ఏళ్ళు ప్రభుత్వ సర్వీస్లో పనిచేసి 2004లో ఉత్తమ ఉపాధ్యాయుడి అవార్డు అందుకున్నాడు. సో మరి ఈ ఉత్తమ ఉపాధ్యాయుడు మరి హత్య చేయాల్సిన కారణమే వచ్చింది ఈ ఉత్తమ ఉపాధ్యాయునికి. సో ఇక్కడ 2013లో పదవి విరమణ చేసి పెన్షన్ కూడా పొందాడు. 2024 మే 16న వరంగల్ సెంట్రల్ ప్రిజన్ ప్రత్యేక టాస్క్ ఫోర్సు అతన్ని గుర్తించి అరెస్టు చేసి తిరిగి జైలుకు తరలించింది. మరోసారి పెరోల్ ఇవ్వాలని భార్య పిటిషన్ వేసిందట. మరోసారి 2024 సెప్టెంబర్ 10న వీరన్నకు 27 రోజుల పెరోల్ లభించగా జైలు అధికారులు రద్దు చేశారు. నిబంధనలు ఉల్లంఘించిన కారణంతో 3 ఏళ్ల పాటు పెరోల్ ఇవ్వొద్దని నిర్ణయించారు. అధికారుల నిర్ణయాన్ని సవాల్ చేస్తూ వీరన్న భార్య సండెల చారమ్మ 73 సంవత్సరాలు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ను హైకోర్టు జస్టిస్ టి మాధవీదేవి ఇటీవల కొట్టివేశారు. పెరోల్ గడువు ముగిసిన వెంటనే ఖైదీలు తిరిగి జైలుకు చేరేలా పటిష్టమైన పర్యవేక్షణ వ్యవస్థను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం జైళ్ల శాఖకు సూచించింది. 40 ఏళ్ళు వీరన్న పరారులో ఉండడంపై కోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. సో హైకోర్టు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేసింది. అధికారుల నిర్లక్ష్యంపై సో ఆగ్రహం వ్యక్తం చేసిందని చూస్తూ ఉన్నామండి. ఈ వీరన్న నువ్వు తోపాయా, నువ్వు మామూలు తోపు కాదు. ఇక సో అక్కడ పోలీసు అధికారులనే బూడి కొట్టించినావు అంటే చిన్న విషయం కాదు. పెరోల్ మీద వచ్చి మొత్తం పెళ్లి చేసుకుంటూ పిల్లగానడు మంచిగా గవర్నమెంట్ ఉద్యోగం చేసిండు. సో అసలు ఆయన జైలు జీవితం గడిపిందే లేదు. ఆయన జీవితం అంతా హాయిగా సంసార జీవితం గడిపిండు. ఇక టీచర్ ఉద్యోగం ప్రభుత్వ ఉద్యోగం చేసిండు. సో ఆయన ఇప్పుడు జైలుకి పోయి ఏంది ఇప్పుడు అర్థమైంది. ఇక ఇప్పుడు రెస్ట్ తీసుకున్నట్టు ఆయన ఇక రిటైర్డ్ అయిందంటే అర్థమైంది. సో రెస్ట్ తీసుకోవాలి. అదేదో పోయి జైల్లో తీసుకుంటుండే రెస్ట్. ఇక సో మళ్ళీ ఎప్పుడో మళ్ళీ ఆయనకి పేరోలు వస్తే మళ్ళీ బయటకు వచ్చే అవకాశం అయితే ఉంటుంది.